నెల్లూరు బాంబే హైవే మీద నేనైతే ఒక డాబాలో ఫుడ్ టేస్ట్ చేశాను. అది ఎక్కడ అంటే పోతిరెడ్డిపాలెం వారాహి ఫ్యామిలీ డాబా అని చెప్పి ఉందన్నమాట. అక్కడైతే ఇంక చూడ్డానికైతే ఎలా అనిపించిందంటే బయటైతే ఒక 4, 5 హట్స్ అయితే వేసున్నారు. ఇంకా ఏసీ కూడా ఉందన్నమాట. ఏసీలో కూర్చొని తినాలనుకుంటే మాత్రం తినొచ్చు. ఏసీలో తినాలి అనుకుంటే ఛార్జ్ అయితే ఎక్స్ట్రా అంట. ఇంకా నెల్లూరు నుంచి మనం బుచ్చికెళ్లే దారిలో హైవే మీద ఏదన్నా మంచి డాబా ఉంటే సజెస్ట్ చేయండి. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక నేనైతే చికెన్ లాలీపాప్ ఫ్రై అయితే తీసుకున్నాను ఒక ప్లేటు. కాస్ట్ వచ్చేసరికి మనకైతే 300 రూపాయలు తీసుకున్నారు. అందులో అయితే మనకి 6 పీసెస్ అయితే ఇచ్చారనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నిమ్మకాయ పిండుకొని తింటే ఎలా అనిపించిందంటే టేస్ట్ అయితే యావరేజ్ అనిపించింది. ఆ చికెన్ పీసెస్ కూడా కొద్దిగా హార్డ్గా అనిపించాయి అనమాట. ఆ చికెన్ పీసెస్ ఇంకాస్త సాఫ్ట్గా కానీ కుక్ అయి ఉంటే టేస్ట్ అయితే బాగుండేది. ఓవరాల్గా టేస్ట్ అయితే జస్ట్ ఓకే అనిపించింది. ఇంకా దాని తర్వాత అయితే పెప్పర్ చికెన్ అని చెప్పి వేరే స్టార్టర్ అయితే తీసుకున్నాం. క్వాంటిటీ పరంగా చూసుకుంటే ఒక రకంగానే అనిపించింది. కాస్ట్ వచ్చేసరికి 280 రూపాయలు. ఇదైతే ఫుల్గా డ్రై ఐటమ్ అయితే ఇచ్చారనమాట. ఇంకా దానిలో కూడా నిమ్మకాయ పిండుకొని నేనైతే ట్రై చేశాను. చికెన్ పీసెస్ అయితే బాగా హార్డ్గా అనిపించాయి అనమాట. ఫుల్ ఆన్ డ్రైలో ఉన్నాయి. ఇంకా దాంట్లోకి ఏదైనా మనకు ఒక టమాటా సాస్ మాయనీస్ అలాంటిది ఏమైనా ఇచ్చుంటే బాగుండు అనిపించింది. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే నాకైతే జస్ట్ ఓకే అనిపించింది అనమాట. మీలో ఎవరైనా అక్కడ టేస్ట్ చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇంకా దాని తర్వాత అయితే రోటీ, అందులోకి వచ్చేసి బటర్ చికెన్ అయితే తీసుకున్నాం అనమాట. బటర్ చికెన్ అయితే ఫుల్గా పైన అయితే నెయ్యి పోసి తీసుకొచ్చి ఇచ్చేసారు. చూడ్డానికి అయితే భలే టెంప్టింగ్ అనిపించింది. రోటీలు అయితే మాత్రం నేనైతే తిన్న డాబాల్లో ఇక్కడ కొద్దిగా పెద్దగా అనిపించాయి అనమాట. ఒక రోటీ వచ్చేసి 8 రూపాయలు తీసుకున్నారు. ఇంకా బటర్ చికెన్ కాస్ట్ వచ్చేసరికి 290 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇంకా దాంట్లో అయితే ఫుల్గా నెయ్యి ఉండే లోపల నేనైతే కలుపుకొని అలా ప్లేట్లో వేసుకున్నాను అనమాట. ప్లేట్లోకి అయితే అలా వడ్డించుకుంటుంటే ఆ బటర్ ఫ్లేవర్తో వచ్చే అరోమా అయితే నాకైతే టెంప్టింగ్గా అనిపించింది అనమాట. మొత్తం మీద కర్రీ అయితే కొద్దిగా సాఫ్ట్గా అనిపించింది. నేనైతే ఒక ముక్క రోటీ తించుకొని అలా ఒక ముక్క బటర్ చికెన్ అయితే తీసుకొని టేస్ట్ అయితే చేసేసాను. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే ఎలా అనిపించింది అంటే అలా ముక్క నోట్లోకి వెళ్ళగానే సాఫ్ట్గా అయితే లోపలికి వెళ్ళిపోయింది అనమాట. టేస్ట్ వైజ్ అయితే డీసెంట్గా బాగుండింది. ఆ స్టార్టర్స్తో కంపేర్ చేసుకుంటే నాకైతే ఈ కర్రీ అయితే బాగానే అనిపించింది అనమాట. రోటీ కూడా మంచి సాఫ్ట్ టెక్స్చర్తో టేస్ట్ అయితే బాగుంది. నేను టేస్ట్ చేసిన ఐటమ్స్లో బటర్ చికెన్ కర్రీ అయితే నాకైతే ఓవరాల్గా ఓకే అనిపించింది. ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఉంటా మరి, బాయ్ బాయ్.